హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్పీ బ్లాగ్స్. ఈ వీడియోలో హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడానికి ఒక మంచి టిప్ చూద్దాం రండి. మనం డబ్బులు ఖర్చు పెట్టి హెయిర్ ఫాలింగ్కి ప్రొడక్ట్స్ అవి యూజ్ చేసే కన్నా ఇంట్లోనే చాలా ఈజీగా హెయిర్ ఫాలింగ్ తగ్గించుకోవచ్చు. ఇది ఓన్లీ హెయిర్ ఫాలింగ్కే కాదు, డాండ్రఫ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ టిప్ ఏంటి ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఫస్ట్ కొన్ని మందారాకులు తీసుకోండి, మీ హెయిర్కి సరిపడినంత. అంటే కొంతమందికి షార్ట్ హెయిర్ ఉంటుంది, కొంతమందికి లాంగ్ హెయిర్ ఉంటుంది కదా, అలా మీ హెయిర్కి సరిపడినంత తీసుకోండి. అలాగే కొన్ని మందార పూలు, ఉసిరిపొడి, కరివేపాకు, అలోవెరా, గుంటగన్నాకు కూడా తీసుకోవాలి. ఈ ఉసిరిపొడి అయితే మేము ఇంట్లో రెడీ చేసుకున్నాము. ఉసిరికాయలన్నింటినీ తీసుకొని ఎండలో పెట్టేసి అవి ఎండిపోయిన తర్వాత పౌడర్ చేసుకుంటే ఈ ఉసిరిపొడి రెడీ అయిపోతుంది. ఇది మనం హెయిర్కి పెట్టుకోవచ్చు, అలాగే డైలీ వాటర్లో వేసుకుని కూడా తాగొచ్చు. గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉండవు. గుంటగన్నాకంటే ఇలా ఉంటుందన్నమాట. ఇది పెట్టుకోవడం వల్ల తలలో దురద తగ్గుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. గుంటగన్నాకు, మందారాకులు, మందార పూలు, ఉసిరిపొడి, అలోవెరా, కరివేపాకు ఇవన్నీ తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది పెట్టుకోవడం వల్ల ఓన్లీ హెయిర్ ఫాలింగ్ తగ్గడమే కాదు, తలలో చుండ్రు, దురద అవి కూడా పోతాయి. మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు అవైలబుల్గా ఉంటే ఇంకా గోరింతాకు కూడా వేసుకోవచ్చు. ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. మా దగ్గర అయితే గోరింతాకు లేదనమాట, అందుకనే వేయలేదు. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. అలోవెరాని అయితే నీట్గా వాష్ చేసేసుకుని ఇలా చాక్తో తీసేసుకోవాలి. చాలామంది మన ఛానల్కి కామెంట్ చేస్తున్నారు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో హెయిర్ టిప్స్ చెప్పండి అని చెప్పి. ఇప్పటికే మన ఛానల్లో చాలా టిప్సే చెప్పాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి అన్ని వీడియోస్ చెక్ చేసేయండి, మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అలోవెరాను కూడా మొత్తం నీట్గా తీసేసుకుని ఇందులో వేసేసుకున్న తర్వాత మొత్తం మెత్తగా మిక్స్ పట్టేసుకోవాలి. లైట్గా వాటర్ కూడా వేసి మిక్స్ పట్టండి. ఎక్కువ వాటర్ వేయొద్దు, లూజ్ అయిపోతుంది. అప్పుడు మనం హెయిర్కి పెట్టుకున్నప్పుడు ఫేస్ మీదకి కారిపోతుంది. చూడండి, మొత్తం ఇలా మెత్తగా మిక్స్ పట్టేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకుండా తక్కువ వాటర్ వేసి మిక్స్ పట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ పట్టేసుకున్న తర్వాత హెయిర్కి అప్లై చేసుకోవడమే. రూట్స్కి బాగా అప్లై చేసుకోవాలి. మొదలు స్ట్రాంగ్గా ఉంటేనే కదా హెయిర్ మొత్తం స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకనే మొత్తం ఇలా రూట్స్కి బాగా అప్లై చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుని కనీసం వారానికి ఒకసారి అలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది. ప్రజెంట్ అయితే ఫ్యాక్టరీస్ బాగా పెరిగిపోయి ఎయిర్ పొల్యూషన్ అయిపోయి హెయిర్లో డాండ్రఫ్ ఎక్కువ అయిపోతుంది కదా ప్రతి ఒక్కరికి. ఎవరిని చూసినా సరే డాండ్రఫ్ అని చెప్తున్నారు. ఈ టిప్ వాడడం వల్ల డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. మన హెయిర్లో డాండ్రఫ్ ఉంటే హెయిర్ ఫాలింగ్ బాగా ఎక్కువైపోతుంది. అలాగే ముఖం నిండా మొటిమలు కూడా వచ్చేస్తాయి. అంతేకాకుండా మన తలలో డాండ్రఫ్ ఉండడం వల్ల విపరీతమైన దురద కూడా వచ్చేస్తుంది. ప్రజెంట్ జనరేషన్లో అయితే వర్క్ స్ట్రెస్ వల్ల, ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల, స్టడీ స్ట్రెస్ వల్ల అందరికీ హెయిర్ ఫాలింగ్ బాగా ఎక్కువైపోతుంది కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కూడా యూజ్ అవుతుంది. రూట్స్కి బాగా అప్లై చేసిన తర్వాత కొసలకు కూడా అప్లై చేసుకుని ఇలా ముడి పెట్టేసుకోవడమే. ఈ మందారాకులు, మందార పూలు ఎలా ఉపయోగపడతాయి అంటే ఈ హెయిర్ ఫాలికల్ని ఎక్కువ రెస్ట్ తీసుకునివ్వకుండా తక్కువ టైంలోనే ఊడిపోయిన వెంట్రుక స్థానంలో కొత్త వెంట్రుకని పునరుత్పత్తి చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా ఈ మందారాకులు, పువ్వులు బాగా ఉపయోగపడతాయి. ఈ కరివేపాకు జుట్టు ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు నల్లబడడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉసిరిపొడిలో సి విటమిన్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు కుదురుల దగ్గర వచ్చి ఇన్ఫ్లమేషన్ని తగ్గించి జుట్టు ఊడిపోకుండా ఆపడానికి, జుట్టు గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక అలోవెరా గురించి అయితే అందరికీ తెలిసిందే. అలోవెరాలో చాలా యూజెస్ ఉన్నాయి. జుట్టు ఊడకుండా ఉండడానికి ఆపుతుంది, అలాగే చుండ్రును కూడా తొలగిస్తుంది. ఇన్ని యూజెస్ ఉన్న ఈ పేస్ట్ని తలకి ఎందుకు పెట్టుకోకుండా ఉంటాం చెప్పండి? జుట్టు అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది కదా. మరి ఈ టిప్ని మీరు కూడా యూజ్ చేసేసి జుట్టుని నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెంచుకోండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు తెలిసిన హెయిర్ టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ గైస్, హక్కునా టాటా.